నేను 20 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామికి కుక్కలాగా కాపలా కాస్తున్నాను, నా మీదే ఇటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో చేశారు, ఇది అన్యాయం అని చెప్పి ఏడవడం జరిగింది. మనకు ఒక పాత సామెత ఉంది, పెద్దలు అంటూ ఉంటారు, నవ్వే ఆడవారిని ఏడ్చే మగవారిని నమ్మకూడదని. ఆ సామెత ఖచ్చితంగా ఈయనకి వర్తిస్తుందని నేను చెప్పలేను. కానీ తిరుపతిలో ఇష్యూ జరిగితే తిరుపతికి సంబంధించిన మాచర్ల శ్రీనివాస్ గారు ఆయన మీద ఆరోపణ చేస్తే తిరుపతిలో ఈయన వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తే ఈయన హైదరాబాదు డెక్కన్ తాజ్కు వెళ్ళి అక్కడ మీటింగ్లో ఏడవలసిన అవసరం ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావడంలే. ఇక్కడ పౌర సమాజం లేదా? ఇక్కడ పౌర సమాజం మీటింగ్ పెట్టుకోకూడదా? ఒక జర్నలిస్టుని ప్రశ్నించినందుకు అక్రమంగా అన్యాయంగా ఆయన మీద కేసు పెట్టి హైదరాబాదుకు పోయి అక్కడ మీటింగ్ పెడతారు. సరే, ఎక్కడో ఒక చోట పెట్టుకుంటే పెట్టుకున్నారు. మీ మీద వచ్చిన ఆరోపణ నిజమా కాదా? మీరు డబ్బులు డిమాండ్ చేసింది నిజమా కాదా? దాని మీద మీరు వివరణ ఇచ్చుకోవాలి. ఒకవైపు మాచర్ల శ్రీనివాస్ గారేమో దాన్ని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. మరి తిరుపతిలో జరగాల్సినటువంటి చర్చ హైదరాబాద్కు మార్చి కన్నీరు గారిస్తే మీరు ఎలా మంచివారు అయిపోతారు భానుప్రకాష్ రెడ్డి గారు? మీరు దేవుడికే కాపలా కాసే అంత గొప్పవాడిగా మిమ్మల్ని మీరు అభివర్ణించుకుంటూ కుక్కలా కాపలా కాస్తున్నాను అని అంటున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు, జేఈఓ గారు, చైర్మన్, తిరుమలలో ఉన్నటువంటి పోలీస్ శాఖ, విజిలెన్స్ శాఖ వారి విధులను వాళ్ళు నిర్వహిస్తున్నారు. మీరు నిర్వహించిన విధేందో నాకైతే అర్థం కావడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని దిగజార్చడం కోసం, నిరంతరం మీరు వార్తల్లో కనిపించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆరోపణలు గుప్పించడం తప్ప, మరి ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి మాజీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారిని టార్గెటెడ్గా విమర్శలు చేయడం తప్ప మీరు వెంకటేశ్వర స్వామి గారికి చేసినటువంటి సేవ ఏంది?